జగిత్యాల జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. కోరుట్ల, మేడిపల్లి మండలాల్లో అర్ధరాత్రి ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. గత ఏడాది కంటే ఈసారి మామిడి కాత తక్కువగా ఉంది. ఉన్న కొన్ని కాయలు నేలరాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అలాగే మొక్కజొన్న పంట కూడా దెబ్బతినడంతో ఆందోళన చెందుతున్నారు. కోరుట్ల వ్యవసాయ మార్కెట్లో సుమారు 400 క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దైంది. ప్రభుత్వం పంట నష్టం చెల్లించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షం ధాటికి హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో రైతులు ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. సోమవారం సాయంత్రం కాంట వేసిన మొక్కజొన్న సంచులు కూడా తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షంతో తడిచిన మొక్కజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. నిర్మల్ జిల్లాలో అకాల వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వానలకి పంటలు దెబ్బతిన్నాయి. మూటాపూర్ గ్రామంలో చేతికొచ్చిన మామిడి పంట పూర్తిగా నేలపాలైంది. సోన్ మండలంలో మొక్కజొన్న, నువ్వు పంటలకు నష్టం వాటిల్లింది. కళ్ళాల్లో ఆరబెట్టిన పసుపు కొమ్మలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సింగరేణి ఏరియాలో స్టోర్ ముందు రోడ్డుకి అడ్డంగా వృక్షం నేలకూలింది. దీంతో వాహనదారులు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతను కోలుకోలేని దెబ్బకొట్టింది. మామిడి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. జొన్న, మొక్కజొన్న పంటలు నేలమట్టమయ్యాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం అన్నదాతను కోలుకోలేని దెబ్బ కొట్టింది. చేతికొచ్చిన పంట ఈ విధంగా నేలపాలైంది. మొక్కజొన్న, జొన్న పంటతో పాటు మామిడి పూత కాత రాలిపోయి నేలపై పడిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే తలమడుగు మండలంలో ఉన్నాం, ఇక్కడ చూసుకుంటే ఈ కజ్జర్ల, అదేవిధంగా ఈ శివారు ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ మొక్కజొన్న పంట పూర్తిగా ఈ విధంగా ఇరిగి పడిపోయింది. కంకులు వచ్చిన తర్వాత ఈదురుగాలులు ఏదైతే రాత్రి వీసిన గాలుల వల్ల భారీగా పెరిగిన ఈ పంట ఏదైతే ఉందో పూర్తిగా విరిగిపోయి కింద పడిపోయిన పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఒక్కసారిగా వచ్చిన గాలి దుమారం, అదేవిధంగా వర్షానికి పంట చేతికొచ్చే సమయంలో ఉన్న ఈ పంట పూర్తిగా పడిపోయింది. అటు కొమరంభీం జిల్లాలోని వాంకిడి, అదేవిధంగా సిరిపూర్ టీ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఇటు ఆదిలాబాద్ జిల్లా, అటు మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలి దుమారానికి పంటలు నేలపాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక రైతున్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎన్ని ఎకరాలు వేసిర్రు, ఎట్లా, ఎక్కడెక్కడ అయింది? ఎక్కడన్నారు సార్? అయితే నిన్నటి గాలి, నైట్ గాలి లేచింది కదా, బాగా దింగానైంది అన్నట్టు. ఇసుంటే ఇంకా నెల పడితే నీళ్ళు పెట్టాలంటే ఇప్పుడు ఇంకా కోత కూడా రాలేదన్నట్టు. ఇప్పుడు ఏం దిగుబడి వస్తుందో ఏం కథ ఏం అర్థం కాకూడలేదన్నట్టు. ఇది అదే మరి లొవ్వదు సార్, ఇది లేసులు అయితే లొవ్వది. ఈ కింద పడ్డదనుకో కథ నేల కొరిగినట్టే పంట అంతగా బాగుపడే అవకాశాలు కూడా ఇంకేముండవు అంతగానం. మనసు డ్యామేజ్ అన్నట్టుగా. ఇది ఎట్లను మరి ఏం కథ మాకు అసలు అర్థం కాకూడలేదు, ఏం చేసులేదు. ఇరిగిపోయింది, అది ఇరిగిపోయింది కదా, అయిపోయింది కదా, ఎండిపోతుంది అన్నట్టుగా. ఇత్తన్న సువ్వ పోతుంది అంత గరిపోయినట్టు. ఇట్లా సన్న మచ్చి కౌంట్లకు రాదు, వజన్లకు కూడా రాదు సార్. అది గింజ కూడా చక్కగా ఉండదు, ఇది గింజ కూడా చక్కగా ఉండ చెయ్యదు అన్నట్టు. మలస ఇదవుతుంది అన్నట్టుగా. బోలు అన్న రంధ్రం ఇస్తుంది కదా, అది గువ్వం అన్నది నిండుగా రాదన్నట్టుగా. బోలు వచ్చి వజన్ తక్కువ వస్తుంది. ఎండాకాలం వాన కూడా సరిగా ఏం చేద్దాముగా. ఇది ఏమన్నాడో ఏం కథనో మాకే అర్థం కాకుండా మమ్మల్ని నొక్సాన్ చేస్తున్నాం ఇప్పుడు రైతుని. ఈ రాజకీయ నాయకులు కూడా ఏమిది స్పందించింది లేదు, చేసింది లేదు మాకు. ఈ రైతు బంధువులు కూడా అంతంత మాత్రాన్ని వేస్తీన్లు చేస్తీన్లు. ఇది ఏమిది అన్నట్టుగా. ఈ పంటకు కూడా ఏమిస్తారు మరి ఏం కాత, ఈ దిగుబడి రాకులే చేస్తూ లేదు. పెట్టుబడి సార్ 35,000 రూపాయలు అయినాయి. నీళ్లు పెట్టుకున్నాడు కాదు, ఈ విత్తనాలకైనా 35,000 రూపాయలు. అదే మరి ఈ 35,000 రూపాయలు అయినా ఇక ఏం వెళ్తుంది ఏం కాత అసలు మాకు అర్థమే కాకులే అన్నట్టు. ఇది బాగా పెరిగింది, మంచిగా అయింది. కాంకి కూడా మంచిగానే ఇచ్చింది, కానీ గాలి చేసినాక దాని దగ్గర ఇది గిట్ట వచ్చింది అన్నట్టుగా. ఈ అవస్థ అయింది మాకు. చాలా మంది ఇట్లనే, చాలా మంది ఇంకా ముందట పోతే కూడా రబ్బిజనలు కూడా ఇంత దింగానే ఇక అల్లి బిల్లి పడే పాపం ఇక్కడ అయితే ముందట రోడ్డు మీద ఉన్న ఒక బిట్టు నవజలు నడుస్తున్నాయి. మారస దింగానే ఇంకా తనైతే సాబు ఇంకా కోతకెర ఇంకా పచ్చని ఉన్నది జొన్న.
ఎరుపుకు రాలి ఇంకేం రాలేదు. అవి కూడా ఇంకా సబ్ గరి వేరైతాయి సార్. ఏడికి వనికిరావు పంటలని. పనికిరాదు ఇట్లా మొక్కజొన్న వనికిరాదు, జొన్న వనికిరాదు, ఏది వనికిరాదు. ఇప్పుడు ఎండిన తర్వాత పడితే ఇంకా సార్ ఇది ఇంకా ఎండలే కదా, ఎండని దానికి ఇది గరిపోతుంది అన్నట్టు, ఇత్త అనేది గరిపోతుంది మాకు. గది మా బాధలు అన్నది. అది పక్క శని కూడా పడ్డది జొన్న. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఈ మొక్కజొన్న పంట ఏదైతే ఉందో ఆ కంకి పూర్తిగా కింద పడిపోయింది. అయితే పడిపోయిన ఇది మళ్ళీ పనికొచ్చే పరిస్థితి లేదని రైతులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ జొన్న పంటతో పాటు మామిడి పంట పూర్తిగా రాలిపోయింది. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగానైతే మామిడి రైతులు చెప్తున్నారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే చేతికొచ్చిన పంట నేలపాలు కావడం అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులైతే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ వేసవి కాలంలోనే ఇప్పటికే 2 సార్లు ఈ విధంగా పంటలకు నష్టం వాటిల్లిందని రైతులైతే చెప్తున్నారు. ఇది ఉమ్మడి జిల్లాలోని పంట నష్టానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యతో సారంగపల్లి NTV ఆదిలాబాద్.